చెప్పండి, ఏంటి మ్యాటరు? ఏం కాదమ్మా, ఏం కాదు, ఊరుకో. ఇలాంటి కిడ్నాప్లు అంటే చాలా కష్టం. ఇప్పుడైనా చెప్పండి, మర్డర్ అంటే ఇలా వెళ్ళి అలా వేసేసి వస్తా. సరే, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. మనం డెసిషన్ తీసుకునేలోగా వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు సార్. ఇల్లు ఖాళీ చేసిపోయారు సార్. అమ్మ మామ మకా మార్చావా? ఆ చుట్టుపక్కల ఎవరినైనా అడగలేకపోయావా? అడిగాను సార్. వాళ్ళు కనిపిస్తే అడ్వాన్స్ ఇవ్వడం కుదరదని ఓనర్ చెప్పమంటున్నాడు. ఓ ముందు వాడిని వేసారా, దరిద్రం వదిలిపోతాయి. ఖర్చు పెరుగుతుంది, ఓకేనా? రే 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 రే, నీకు దండం పెడతాను, ముందు నువ్వు వచ్చారా బాబు. అమ్మ మామ ఏమో అనుకున్నాను, నీకు తెలివితేటలు బాగా ఎక్కువే. నువ్వు రాత్రికి రాత్రే మకం మార్చేస్తే నేను కనుక్కోలేననుకున్నావా మావా? నీ ప్రతి అంగుళం, నీ కదలిక గమనిస్తా. ఎంతకాలం దాచిపెట్టగలవు? ఈ పాటికి ఎక్కడొక చోట నీ కూతురుతో సహా దిగే ఉంటావులే. అమ్మ సంజ, లోపలికి వెళ్దాం రామ్మా. సరే పద. రామ్మా. అమ్మా, ఇక నుంచి మీరీ ఇంట్లోనే ఉండాలి. ఈ ఇల్లు ఎవరిది బాబు? అద్దెకి తీసుకున్నావా? లేదమ్మా, నాకు బాగా తెలిసిన వాళ్ళది. మీరిక్కడ ఉంటే ఎవరికీ తెలీదు. మొన్న రాత్రి జరిగిన సంఘటనను బట్టి మీరు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు. మొన్న ఒకడొచ్చాడు, ఈరోజు ఇంకోటి ఎవడైనా వస్తాడు. అందుకే మిమ్మల్ని ఈ ఇంటికి తీసుకొచ్చానమ్మా. నాన్న, ఆకలిగా ఉంది. అవునమ్మా, కూర్చో. ఇదిగో, ఇది తినమ్మా. సంజయ్ చూస్తున్నావు కదమ్మా, ఆకలి నిద్ర తప్ప పాపం ఇంకేం తెలియదు. మన ప్రాణాలు అడ్డేసైనా సరే మనం సంజయ్ని కాపాడుకోవాలి. ఇదంతా చేయిస్తున్నది నీ అల్లుడే కదా బాబు. ఇలా ఎంత దూరం పారిపోతావు నువ్వే చెప్పు. వెళ్ళి మీ బావ కమల్తో మాట్లాడి సంజయ్ని అక్కడే అప్పగించు. లేదమ్మా, ఆ సంజయ్ గారి తప్పు నిరూపించాలి అంటే సంజయ్ కడుపులో బిడ్డ తప్ప మరో మార్గం లేదు. అమ్మా, సంజయ్ నా ఇంట్లోనే ఉంచి బిడ్డ పుట్టిన తర్వాత అన్ని విషయాలు తేల్తాయనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉంచితే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని చాలా భయమేసిందమ్మా. సంజయ్ కడుపులో బిడ్డ చనిపోతే ఆ సంజయ్ గారు తప్పించుకుంటాడు. వాడు తప్పించుకోకూడదు. అంత రిస్క్ తీసుకోలేమమ్మా. కాని ఇలా ఎంత దూరం పారిపోగలం చెప్పు? అసలే కడుపుతో ఉన్న పిల్ల, నెలలు నిండితే అటు ఇటు తిరగడం కూడా కష్టమైపోతుంది. తప్పదమ్మా, ఎంత కష్టమైనా సరే
మనం భరించాలి. అమ్మా ఇదిగో మంచినీళ్ళు తాగమ్మా. మంచినీళ్ళు తాగు. ఇంకొద్దు చాలు. చేయి కడుక్కో. సరే. ఏంటోనయ్యా, అయినా మీ కుటుంబంలో అలాంటి మనిషి ఎలా పుట్టాడో అర్థం కావడం లేదు. ఎందుకు ఇంతలా వెంటాడుతున్నాడు? ఏ తప్పొప్పుకొని పెళ్లి చేసుకుంటే అతన్నెవరు ఆదరించరు? లేదమ్మా, చేసిన తప్పు వాడు ఒప్పుకోవాలి అంటే వాడి ఇగో అడ్డొస్తోంది. ముందు అది పోగొట్టాలి. ఇగో ఉందని మనిషిని చంపేస్తాడా? నువ్వు గనక లేకపోయి ఉంటే ఆ రోజు ఏం జరిగేది? ఈ పాటికి సంజయ్ మనకి దక్కేదా? అమ్మా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ముందు మీరు లోపలికి పదండి. అలాగే. భగవంతుడా, సంజయ్కి పుట్టబోయే బిడ్డకి సంజయ్యే తండ్రిని నిరూపించుకునే అవకాశం మాకు కల్పించు. వాడు తప్పించుకోకూడదు. ఎలాగైనా సరే సంజయ్కి న్యాయం జరగాలి. ఎవరైనా నువ్వు? ఆగు ఆగు, పడినాడు. ఏంటిది? ఆగో. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగవయ్యా, ఆగు, బడినాడు. ఏయ్, ఆగమంటుంటే బడినాడు. ఆగు. ఎవరు నువ్వు? ఎవరు కావాలి నీకు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఆగమని చెప్తున్నా. ఆగమంటుంటే ఆగు. ఏయ్, ఎక్కడికి? ఆగు. మీకెవ్వరికి సంబంధం లేదు. ఎవడైనా ముందుకొస్తే చంపేస్తాను. యూ బ్లడీ రాస్కల్. మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? ఎవడు నీకు మావయ్య? ఇంతవరకు నువ్వు చేసిన తప్పు నువ్వే తెలుసుకుంటావని వదిలేసి తప్పు చేశాను రా. నువ్వు మారకపోగా మనుషుల్నే మాయ చేయాలని చూస్తావరా?
ఏంటి సార్ దౌర్జన్యం? ఇది నీకు సంబంధం లేని విషయం, మా కుటుంబ విషయం. తప్పుకోరా. ఏంట్రా మనుషుల్ని పంపిస్తావా? అంటే చంపేస్తావా? నీ కట్టొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తావా? సంజయ్, నీ బతుకు బయట పెట్టకుండా ఎందుకు ఆగానో తెలుసా? నా కూతురి మొహం చూసి. ఏం మావయ్య, ఎందుకలా రెచ్చిపోతున్నారు? మీకేమన్నా పిచ్చెక్కిందా? ఆల్రెడీ దానికి పిచ్చెక్కించాం, ఇప్పుడు ప్రాణం కూడా తీయాలని చూస్తున్నావా? మావయ్య ప్లీజ్ లోపలికి రండి, మనం మాట్లాడుకుందాం. ఎరా, అందరి ముందు పరువు పోతుందనా? నీకెందుకురా పరువు? మావయ్య, ఇక్కడ అందరూ నన్నే చూస్తున్నారు. ప్లీజ్ లోపలికి రండి, మనం మాట్లాడుకుందాం. లోపలికి రండి. వదలా. ఇప్పుడు చెప్పు మావా, ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదు, చంపేస్తా. సంజయ్ జోలికొచ్చావంటే అల్లుడని కూడా చూడను. నా మంచితనాన్ని చేతగానితనం అనుకోకో. నేను తెగించానంటే నాకంటే పెద్ద రౌడీ ఉండడు, గుర్తుపెట్టుకో. అసలు ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావో చెప్పు మావా. సంజయ్ తీసుకురమ్మని మనిషిని పంపావుగా, నేను బతుకుండగా ఎవ్వడిని సంజయ్ నీడను కూడా తాకనివ్వను. ఏంటి ఏమన్నా మావా? సంధ్యని తీసుకురమ్మని పంపించానా? లేదే. నీకు తప్ప సంజయ్కి ఎవరితోనూ శత్రుత్వం లేదు. అదే మావ నేను చెప్పేది, సంధ్యని తీసుకురమ్మని చెప్పలే, చంపమని చెప్పి పంపించాను. చంపిస్తావా? ఏ డౌటా? నన్ను రెచ్చగొట్టే కొద్దీ నాలోని రాక్షసుడు మరీ 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 పెరుగుతూనే ఉంటాడు. అది గుర్తుంచుకో మావా. నీలోనే కాదు, నాలోనూ రాక్షసుడున్నాడు. సంజయ్ జోలికి ఇంకోసారి వచ్చావో నరకం చూపిస్తాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మావా, ఈ గొడవకి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు, చూపిస్తా. మావా, 1 2 3. ఏంటి మావా, నాకే ఇస్తావా జలక్? ఇప్పుడు నీకు ఇస్తా చూడు. నన్నే దెబ్బ కొడతావా? నేనిప్పుడు కొడతా, నీకు కొడతా 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 కొడతా. La 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 la
లా 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 లా. సంజయ్, సంజయ్ ఏమైందిరా? రే ఏంట్రా ఇదంతా? సంజయ్, సంజయ్, మమ్మీ మమ్మీ ఊరుకో. మమ్మీ ఏం జరిగిందిరా సంజయ్? అసలు ఏం జరిగిందో చెప్పరా? అసలు ఏంట్రా ఇదంతాను? రేయ్, చెప్పరా నోరు తెరిచి మాట్లాడరా. సంజయ్. ఎవరు మాట్లాడరేంటి? ఆఫీస్ లో గొడవ జరుగుతుందని నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే సార్. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది? అది వాళ్ళు ఎందుకు డాడీ? నేను చెప్తాను. రఘుమాయ ఆఫీస్కి వచ్చి నన్ను పట్టుకుని కొట్టాడు డాడీ. రఘు మావయ్య నిన్ను కొట్టాడా? దేనికి? నేను తన కూతుర్ని ఏడిపిస్తున్నానట. నేనెవరినో మనుషులు పంపించి ఏదో చేయించబోయారట. ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడి కొట్టాడు. ఇదిగో వీళ్ళంతా సాక్ష్యం. అవును సార్, ఆయన ఎందుకు అంత కోపంగా రియాక్ట్ అయ్యారో తెలీదు. మేము మధ్యలో వస్తుంటే రావద్దని నోటుకొచ్చినట్టు తిట్టారు సార్. చూసారా చూసారా వాళ్ళు ఎంతకు తెగించారో చూసారా? ఏంటి అసలు వీడి పరిస్థితి ఏంటండి? ఎవరైనా ఇలా కొడతారా? అతనికి ఎంత ధైర్యం లేకపోతే మన ఆఫీస్కి వచ్చి మనవాడి మీద చేయి చేసుకుంటాడా? అప్పటికి నేను కూల్ గా మాట్లాడుకుందామని చెప్పాను డాడీ, కానీ ఎక్కడ వింటానా? నిజంగా నేను ఎదురు తిరిగి మా మీద చేయి చేసుకుంటే ఆయన ఎంత? మీరే చెప్పండి డాడీ. కానీ నేను కొట్టలేదు డాడీ. ఎంతైనా మీకు ఫ్రెండ్, నాకు మావగారిని గౌరవించాను. కానీ ఆయనే ఇదిగో చూడండి మన ఆఫీస్ ఎంత దారుణం చేశాడో.
చూడండి, ఇంకా మీరు వాళ్ళని గౌరవిస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోను. నా కొడుకు మంచివాడు కాబట్టి ఆయన పెద్దరికానికి గౌరవం ఇచ్చాడు. కానీ మీ ఫ్రెండ్ ఏం చేశాడు? ఇంతకాలం నోరు మూసుకొని ఎందుకున్నావో నిరూపించే శక్తే ఉంటే ఆఫీసులో కాదు, నడి బజార్లో నిలబెట్టి కడిగేసేదాన్ని. అలా చేయి చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికేదో పెద్ద కారణమే ఉండాలి. ఆ కారణం ఏంటో ఎవరికీ చెప్పాల్సిన పని లేదు. అదేంటో ఆ తన్నులు తిన్నవాడికి బాగా తెలుసు.